మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సద్భావన సంకల్ప యాత్ర తెలంగాణలో ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సాగిన యాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సరిహద్దు వరకు పాదయాత్ర చేశారు. పేదలందరూ సుఖంగా ఉండాలని, గతంలో కాంగ్రెస్ భూములు పంచితే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుంటోందని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ పాలన పూర్తిగా భూస్వామ్యం, రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఆరోపించారు. పోడు భూములకు వెంటనే గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏదైతే మరి 5 నుంచి 10 ఎకరాల వరకు హక్కు ఉందో ఆ భూములకు కూడా పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇస్తాననేమో దరఖాస్తులు తీసుకున్నారు. మన రాష్ట్ర మంత్రులు ఈ జిల్లా సేమ్ డిస్ట్రిక్ట్ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నాడు. ఇవాళ పట్టాలు ఇస్తామని కాగితాలు తీసుకున్నారు, దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు అక్కడే మూలన పడేసారు. ఉన్న భూములన్నీ ట్రెంచులు కొడుతున్నారు, కద్దకాలు దవ్వుతున్నారు. అంటే ఒకటి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలు కూడా మన ఇళ్లలో మన కన్నీళ్లు కార్చకుండా ఖచ్చితంగా భూమి కాపాడుకోవడం కోసం మన యొక్క మరొక భూ పోరాటానికి కూడా సిద్ధం కావాల్సిందే. ఈరోజు ఈ 2 పార్టీలు, కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు వాళ్లకు ప్రజల్ని పరిపాలించే నైతిక అర్హత లేదు, నైతిక హక్కు లేదు, చేత కావడం లేదు. అందుకనే రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఒక కేంద్రమేమో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతుంది, మరొక దిక్కు పాడి కొనని మొండికేస్తుంది. రాష్ట్రమేమో పేదలెక్కే బస్సులు, ఎవరెక్తారని బస్సులలో పేదలు, ఇళ్లలో చిన్న చిన్న ఇళ్లలో ఉండే మీటర్లు, వందలాది ఎకరాల ఫామ్ హౌస్లకేమో ఫ్రీ కరెంటు, పేదోళ్ళు పెట్టుకునే గుడిసెలు లేదా ఇళ్లలోనేమో కరెంట్ ఛార్జీలు పెంచేస్తారు. ఇవాళ వందల ఎకరాలు ఒక్కొక్కరు పెట్టుకొని ఇష్టానుసారంగా కరెంటు వాడుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీ కరెంటు, నిజంగా రైతులకు కాదు ఇచ్చేది. కాబట్టి ఇలాంటి భారాలు మోపి ఇద్దరు రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తున్నారు.